హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ పండగ రోజున చేసుకునే డిషెస్లో ఒకటైన మేథీ మట్రిని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించిపోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మైదా తీసుకోవాలి. ఒక గుప్పెడు కసూరి మేథీని బాగా క్రష్ చేసి అందులో వేసుకోవాలి. అలానే మనం వాము కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి, లేదా ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసినాక బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా చేతితో ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా ఫామ్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి అప్పటి వరకు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని సాఫ్ట్గా చపాతీ పిండిని కలిపినట్టు కలిపేసుకోవాలండి. ఇదిగోండి చూపించినట్టు. ఇప్పుడు దానిపైన కాస్త ఆయిల్ అప్లై చేసేసి క్లాత్తో కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం దాన్ని రెస్ట్లో పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పోర్షన్ లాగా చేసుకోవాలి. సో మట్రీస్కి కాస్త లావుగానే మనం చపాతీని ఒత్తుకోవాలి, అందుకే పోర్షన్ కాస్త పెద్దదిగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు దాని బోర్డు పైన వేసి పొడిపిండి వేసి దాన్ని ఒత్తుకుందాము. కాస్త మందంగానే ఒత్తుకోండి, మరి పల్చగా ఒత్తితే అవి మనం మట్రీలు ఏంటంటే పొంగుతాయి. సో పొంగకూడదు. ఇగోండి ఇలాగా ఒత్తేసుకున్న తర్వాత ఫోక్తో దాన్ని హోల్స్ చేసుకోవాలి, పొంగకుండా ఉండేలాగా. హోల్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా మౌల్డ్ కానీ చిన్న గిన్నె కానీ ఉంటే దాంతో కట్టర్తోని కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలాగా. ఇగోండి ఇలా చూపిస్తున్నట్టు రౌండ్ షేప్లో ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ ఒకసారి కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటమేని. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని బాగా మీడియంలో ఉంచి చాలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, లేకుంటే బయటికి డార్క్ అయిపోయి లోన పచ్చిగా ఉండిపోతాయి. సో అందుకనే టైం పడుతుంది. ఇగోండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం తీసేయటమేని ఆయిల్ నుండి. నార్త్ వాళ్ళకి హోలీ చాలా పెద్ద పండగ కదండి. సో వాళ్ళు స్నాక్స్లో చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటారు ఈ పండగ రోజున. కజ్జికాయలు, ఈ మట్రీలో చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీకు కానీ నా డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.